వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. ఈ రోజున వాళ్ళ యొక్క భార్య వల్లభనేని వంశీని కలవడం కోసం ములాఖాతు తీసుకున్నారు, కలిశారు. కలిసిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ అంశం మీద వాళ్ళ యొక్క సతీమణి పంకజశ్రీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏమైంది వల్లభనేని వంశీ కంటే, వల్లభనేని వంశీ బ్యాక్ వెన్నుపూస చాలా ఇబ్బందికరంగా ఉందంట. ప్రస్తుతం వల్లభనేని వంశీకి ఒక బెడ్ ఏర్పాటు చేయాలంట జైల్లో. విపరీతంగా దోమలు కొడుతున్నాయంట. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎనీ టైం చాలా ఒక మనిషి పక్కనే ఉండాలి వల్లభనేని వంశీ దగ్గర. ఎందుకంటే కరోనా టైంలో వల్లభనేని వంశీకి ఈ శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకేసారి గుండె ఆగిపోద్ది, మళ్ళీ వెంటనే కొట్టుకుని పోద్ది. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాస్త మా ఆయన గారికి బెడ్ ఏర్పాటు చేయండి, ఆ దోమలు కొడుతున్నాయి, కాస్త జాగ్రత్తలు తీసుకోండి, మా ఆయన గారికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అంటూ ఈ పంకజశ్రీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈ రోజున జరిగినటువంటి సంఘటన వల్లభనేని వంశీ దోమలు కొడుతున్న ఈ అంశం ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, రైట్. సెంట్రల్ జైలు రాజమండ్రిలో 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. జైల్లో పెట్టిన తర్వాత దోమలు కొడుతున్నాయంటే ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి తెలుసా? జైల్లో దోమలు కొట్టకుండా రంభా ఊరవసి వచ్చి కొడతాయా అని చెప్పి ఎటకారంగా కొడాలి నాని మాట్లాడాడు. మీకు ఈ అంశాలు గుర్తొచ్చుంటాయి. సెంట్రల్ జైల్లో దోమలు కొడుతున్నా కాస్త అవన్నీ కొద్దిగా క్లీన్ చేయించే విధంగా లైన్ చేయండి అంటే, జైల్లో దోమలు కొట్టకుండా రంభా ఊరవసి వచ్చి కొడతాయా ఆ ముసలోడికి అని చెప్పి ఎంత వ్యంగ్యంగా, ఎంత హేళనగా ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, ఇదే చాలా ఎటకారం. ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసా, రిటర్న్ గిఫ్ట్ అలా ఇచ్చేసారు. మళ్ళీ కర్మ అలాగే తిరిగి ఇచ్చేసింది అంతే. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఆనాడు మీరు ఎలాంటి వ్యవహరించకపోతే ఈరోజు ఎంత దారుణం ఉండదు కదా. మీరేమన్నారండి మళ్ళీ ఆ తర్వాత? చట్టం అందరికీ సమానమే, జైల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అందరికీ సమానంగానే ఉంటాయి, హెచ్చు తగ్గులు ఏముండవు, కొన్ని ఫెసిలిటీస్ అయితే కోర్టు నుండి మనం తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి అని చెప్పి మీరే మాట్లాడారు కదా అప్పట్లో. సో ఇప్పుడు మరి మీ వరకు వచ్చేపాటికి ఫెసిలిటీస్ గుర్తుకొచ్చినాయా? మీ వరకు వచ్చేపాటికి బెడ్లో లేదంటే మంచాలు, దుప్పట్లు, ఏసీలు, టీవీలు ఎన్ని గుర్తుకొచ్చినాయా? అంటే ఇటు పక్కన వాళ్ళు మనుషులు, మీరైతే మనుషులు. ఇటు పక్కన వాళ్ళు మనుషులు కాదు, మీరైతే మనుషులా? ఏంటండి మాట్లాడేది మీరు? గతంలో ఎంత దారుణం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా. 74 సంవత్సరాలండి ఆయనకి. ఆ పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి ముసలోడు అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడారు. ఆయనకి చర్మానికి సంబంధించి కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది, దాని గురించి హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఏం లేదు బాగానే ఉన్నాడులే, వస్తాడు, వయసు ఏమన్నా ఎంత ఉంది, ఈ వయసులో వ్యాధులు రాకుండా ఏమవుతాయి అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయారేంటి? ఈరోజు వల్లభనేని వంశీకి చిన్న ఏది వెన్నుపూస నొప్పి వస్తుందని బట్టి మంచాలు కావాలి, ఏసీలు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దోమలు కొడుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి అప్పట్లో ఎన్ని సంఘటనలు అసలు గుర్తు చేసుకోండి. మనం అధికారంలో ఉన్నప్పుడు అది చేసేస్తాం, ఇది చేస్తాం, ఇది చెందుతాం అని చెప్పి ఏవైతే చేసినటువంటి విధానాలు ఉంటాయో, రేపు పొద్దున్న అధికారం ఒకరికే శాశ్వతం కాదు, మారుతూ ఉంటాయి. అయినా ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఏం జరగట్లా. కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి, కోర్టుకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. కోర్టుకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి, అయ్యా నా భర్త వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, కాస్త ఈ రకంగా మాకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, ఇలాంటివి ఉన్నాయి, మెడికల్ బిల్స్ చాలా ఉన్నాయి అన్నారు కదా, అవన్నీ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీకు ఏమైతే కావాలో అది తీసుకొని లైన్ చేసుకోండి. ఇంకా టైం ఉంది కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విషయంలో చేసింది మీరు చాలా దారుణం అండి. 53 రోజులు 54 రోజులు జైల్లో ఉన్నారు ఆయన. కనీసం ఫెసిలిటీస్ సరిగ్గా కల్పించేవాళ్ళు కాదు, చాలా చిత్రహింసలు పెట్టేవారు, పైన కెమెరాలు ఎగరేసేవాళ్ళు, ఎనీ టైం ఏం చేస్తున్నారు అన్నీ ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఆ లోన్ అన్నటువంటి విజువల్స్, ఫోటో విజువల్స్, చంద్రబాబు నాయుడు గారు నుంచున్న అటీలని ఇటీలని మొత్తం తిరిగిన అన్నిటిని విజువల్స్ అన్ని, ఆ విజువల్స్ అన్ని చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి ఆఫీసుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అనుచరులు అందరూ కూర్చొని ఏదో సినిమా చూసినట్టు చూసేవారు. గతంలో ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. దానికి సంబంధించినటువంటి జైల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు ఎలాగ వచ్చింది, వాటి ఐడి పాస్వర్డ్లు ఎలా బయటకు వెళ్ళినాయి, ఎలా జగన్మోహన్ రెడ్డి చేతులకి వెళ్ళి అని చెప్పి వీటి మీద పెద్ద రచ్చే జరిగింది కదా. మరి ఇవన్నీ ఒకసారి తలుచుకుంటే బాధ ఏదా? ఈరోజు మీకు వచ్చేపాటికి వల్లభనేని వంశీ అయితే
చాలా బాధపడిపోతున్నాను, నరకయాతన చూపించే మాట్లాడుతున్నారు కదా. గతంలో మీరు ఎంత చేశారు కదా. చాలాసార్లు ఇలా ప్రశ్నించినప్పుడు జైల్లో కాస్త ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి, లైన్ చేయండి అంటే కనీసం పట్టించుకున్నారా? పట్టించుకున్న దాఖలాలు లేవు. మన వరకు వచ్చేపాటికి అన్ని గుర్తుకొస్తాయి. అయినా ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యవహారాలు ఒకసారి చూడండి. ప్రజలకి చేసింది ఏంటి? గన్నవరం నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రావులు తవ్వుకున్నాడని చెప్పి భారీ ఎలిగేషన్ ఒకటి వచ్చింది. అసలు వల్లభనేని వంశీ దేనికి అరెస్ట్ అయ్యాడు? వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు కదా, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అసలు కేసులు ఏంటో తెలియట్లా. కేసుల్లో ఏమీ తెలియకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతా ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేనికి అరెస్ట్ అయ్యాడు? వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన ప్రధాన కారణం టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే సత్యవర్ధన్ అని చెప్పి అతన్ని కిడ్నాప్ చేశారు, అతను రకరకాలుగా టార్చర్ పెట్టారని చెప్పి ఏదైతే ఈ యొక్క అంశాలు ఉన్నాయో ఈ అంశాల మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు జైల్లో ఉన్నాడు. సో కస్టడీకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎంక్వైరీ చేయాలి, చేస్తేనే కదా నిజాలను బయటకు వచ్చేది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలాగైతే ఉన్నాయో, లా అండ్ ఆర్డర్లు ఏమైతే ఉన్నాయో, కోర్టు తీర్పులు ఎలాగ ఉన్నాయో, జైల్లో ఉన్నటువంటి విధి విధానాలు ఎలాగ ఉన్నాయో వాటిని పట్టే రూల్స్ ఫాలో అయ్యేది. ఒకరిని ఒకలాగా చూడరు కదా. ఈరోజు వల్లభనేని వంశీకి ఒక్కో జైల్లో ఉన్నాడంటే ఆ జైల్లో సాధారణ ఖైదీకి ఎటువంటివి ఉంటాయో వల్లభనేని వంశీ కూడా అలాగే ఉంటాయి. సాధారణ ఖైదీ అయితే ఎలా ఉంటాడో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినా సరే అంతే. ముఖ్యమంత్రి మన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు ఢిల్లీకి సంబంధించి. కేజ్రీవాల్ ఏమైంది? ఒక సాధారణ ఖైదీలాగా ఢిల్లీ సంబంధించిన కేసులు అక్కడ ఉన్నాడు అంతే. ఎవరికైనా సరే ఒకే రకమైనటువంటి శిక్ష. తప్పు చేసినట్టు దాన్ని బట్టి దానికి తగ్గ చట్టాల ప్రకారం శిక్షలు ఇవ్వబడతాయి. ఎవరికైనా చట్టం అందరికీ సమానమే. మీరు చెప్పినటువంటి సూక్తులే కదా, చట్టం అందరికీ సమానమేనండి. చట్టం జైల్లో ఎటువంటి విధానం ఉంటే అలాగే ఫాలో అవ్వాలి. ఎక్స్ట్రా ఏమి కల్పించబడవు, అన్నీ బాగా ఎక్స్ట్రా ఏమి కల్పించబడవు. జైల్లో ఎటువంటివి ఉంటే అలాగే ఉండాలి, ఎవరు వెళ్ళినా సరే ఇవే ఉండాలని చెప్పి మీరు పెట్టిన రూల్సే కదా. మీరు నడిపించినటువంటి గత ప్రభుత్వం నడిపించినటువంటి విధానాలే కదా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఉంటుంది కదా సామెత, మన వరకు వచ్చేదాకా మనకి ఏది తెలియదురా అబ్బాయి అని చెప్పి మనకు సామెతలు ఉంటుంది చూస్తూ. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎంత దారుణంగా వ్యవహరించిందో ఈ రోజున జరిగే విషయాలు ఒకసారి గుర్తు చేసుకోండి. టీడీపీకి సంబంధించి టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకుల్ని, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో, జైల్లో వేసి నరకయాతన చూపించారో ఇవన్నీ ఎలా మర్చిపోతారు? ఈ రోజున మీకు సౌకర్యాలు కావాలి, అవి కావాలి, ఈ కావాలన్నప్పుడు ఇవన్నీ జరిగిన గుర్తుకు రావట్లేదా? ఎంత దారుణం చేశారండి. ఈ వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాలు అన్నీ గ్రావుల్ని తోకొని 200 కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు సీరియస్ ఎలిగేషన్ ఉంది. అక్కడ అనేక మందిని బెదిరించి కమిషన్లు వసూలు చేశాడని చెప్పి ఇంకో సీరియస్ ఎలిగేషన్లు ఉన్నాయి. భూ కబ్జాలు చేసాడని రకరకాల ఎలిగేషన్లు బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు స్కాములు జరిగినాయని చెప్పి వల్లభనేని వంశీ సంబంధించినటువంటి అక్కడ విజిలెన్స్ అధికారులు మొత్తం ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తే వల్లభనేని వంశీ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ బయటపడ్డాయని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటిని లెక్క వేయాలి కదా, వీటిలన్నింటిని ఎంక్వైరీ చేయాలి కదా. వల్లభనేని వంశీని కస్టడీకి వెళ్తేనే కదా విషయాలన్నీ బయటపడేది. అంతే తప్ప సోఫా వేసి పొడుగో పెడతాము, అక్కడ ప్రజెంట్ చక్కగా నీట్గా చూసుకుంటాము, దోమలకి స్ప్రే చేస్తాము అంటే ఎలా కుదురుద్ది? అన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేశారు, 53 రోజులు 54 రోజులు జైల్లో పెట్టి ప్రతిరోజు తీసుకెళ్ళేవారు, మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం వదిలేవారు. ఇవన్నీ జరగాలి కదా. మళ్ళీ అదే జైల్లో పడేసేవారు. ఆ జైల్లో దోమలు కొడతాయేంటి, ఏం చేస్తాయేంటి, ఏ ఫుడ్ ఉంటాయేంటి అన్నీ అలాగే పెట్టేవారు కదా. మరి వల్లభనేని వంశీ కూడా అంతే. జైల్లో ఉన్నాడు, జైల్లో తీసి విచారణ తీసుకెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ తీసుకొస్తారు, అదే జైల్లో ఉంటాడు, కార్యకలాపాలను అక్కడే. ఒక సాధారణ ఖైదీ ఏ రకంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ కూడా అలాగే ఉంటాడు. సో ఇంతకు మించి ఎక్కువగా వద్దు. వాస్తవాలు ప్రజలు ఒకసారి తెలుసుకోండి. ఆ రోజునటువంటి ఏదైతే జరిగింది ఈ రోజున వల్లభనేని వంశీ కూడా అదే జరుగుతుంది. ఇందులో కొత్తదేమి లేదు. మీరు ఏం కావాలన్నా సరే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే ప్రశాంతంగా కూర్చోండి.